ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 20వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, బుధవారం. తిథి పంచమి, రాత్రి 8:36 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 7:10 వరకు. వర్జ్యం ఉదయం 7:06 నుంచి 8:43 వరకు. తిరిగి రాత్రి తెల్లవారుజామున 3:21 నుంచి 4:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుంచి 12:06 వరకు. అమృతకాలం సాయంత్రం 4:45 నుంచి రాత్రి 6:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. ఈరోజు విశేషం కార్తీక బహుళ పంచమి, బుధవారం. నేడు కార్తీక బహుళ పంచమి తిథి. చాలా మంచి రోజు. ఈరోజు సర్పదేవతలు భూమిపైకి వచ్చి తిరిగే రోజు. అందువల్ల ఈరోజు వీలైన వారు సర్పదేవతలు నాగేంద్రుడికి పూజలు చేయడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ఈ పూజలు చేయడానికి ముందుగా దగ్గరలోని పుట్టకు వెళ్ళాలి. పుట్టకు పసుపు కుంకుమ రాసి పాలు పోయాలి. తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అయితే ఈ రోజుల్లో పుట్టలు పెద్దగా కనిపించట్లేదు. అడవులు తగ్గిపోయాయి కదా. మరి పుట్టలేని వారు ఏం చేయాలో కూడా పండితులు తెలిపారు. పుట్ట దగ్గరకు వెళ్ళలేకపోతే ఇంట్లోనే పూజ చేయవచ్చు. ఇందుకోసం పూజ గదిలో బియ్యం పిండి ముగ్గు వేసి రాగి లేదా వెండి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి పళ్ళెం మధ్యలో వెండి లేదా రాగితో చేసిన సర్ప విగ్రహాన్ని ఉంచాలి. ఈ విగ్రహంలో సర్పం పడగ విప్పి ఉండాలి. సర్ప విగ్రహంపై పాలతో అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకుమ రాయాలి. విగ్రహం చుట్టూ పుష్పాలను అలంకరించాలి. మీ ఇంట్లో సర్ప విగ్రహం లేకపోతే అప్పుడు కూడా ఓ విధి విధానం ఉంటుంది. బియ్యం పిండి ముగ్గు వేసి తర్వాత బియ్యం పిండిలో బెల్లం ఆవు పాలు కలిపి దానితో పడగ విప్పిన సర్పం ప్రతిమను తయారు చేసుకోవాలి. దానికి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ పూయాలి. పుష్పాలతో అలంకరించాలి. ఈ పూజ చేయడం వల్ల కాలసర్ప దోషాలు, కుజదోషం, రాహుకేతు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలాంటి దోషాలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదంటున్నారు పండితులు. ఈరోజు ఈ దోష నివారణకు చేసే పూజా ఫలితం చాలా ప్రభావవంతంగా ఉంటుందని వివరించారు. ఈరోజు కార్తీక పురాణం 19వ అధ్యాయం విన్నా చెప్పిన సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యం ముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవ్యాడును, వేద వ్యాసుడవని, ఆద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుదేవని, నిరాకారుడవని, సర్వజనులతో స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనంద, మా స్వాగతాన్ని స్వీకరించుము. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమి సంసార బంధం నుంచి బయటపడలేకుంటిమి. మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడువగును. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనానికి నేనెంతయూ సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరాన్ని కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగర నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యాగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మముల పైన ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని. అదేను కాక మరొక వరమును కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేయుచున్నారు. అట్టి వారల పాపాలు పోవుటకై ఒక వ్రతాన్ని కల్పించుచున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసాన శుద్ధ ద్వాదశి వరకు
చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయవారులకు సకల పాపాలు నశించి నా సన్నిధికి వచ్చెదరు. ఈ చాతుర్మాస్యములందు వ్రతాలు చెయ్యని వారు నరక కూపాన్ని పడుదురు. ఇతరుల చేత కూడా చేయవలెను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకాలు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకాలను, శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు ద్రవ్యజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రాన్ని త్రిసంధిలి యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చెదరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రానికేగి శేష పానుపు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధ మొదలగు మునులకు చాతుర్యస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించెను. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభునకు తెలియచేశాను. నేను నీకు వివరించినాను కనుక ఈ వ్రతం ఆచరించడానికి స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠానికేగిరి. కార్తీక పురాణం 19వ రోజు పారాయణం సమాప్తం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. ఉద్యోగ పరంగా ఉన్నతమైన ఫలితం ఉంటుంది. ప్రతిదీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపార లాభం ఉంటుంది. మనసుకు తగినంత విశ్రాంతి ఇవ్వండి. ఇతరుల విషయంలో తలదూర్చవద్దు. ఒక వార్త మనశ్శాంతిని ఇస్తుంది. లక్ష్మి ఆరాధన శుభప్రదం. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన వ్యయంతో ఆందోళన మొదలవుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆరోగ్యానికి టోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండి అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడవచ్చు. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితుల సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కని శుభకాలం నడుస్తోంది. అవరోధాలు తొలగుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనపడుతుంది. వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. మీ అంచనాలను మంచికి దారితీయవచ్చు. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది.
రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు వివేకంతో నిర్ణయం తీసుకోండి. అద్భుతమైన ఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. స్థిరత్వం వస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ముందు వెనుక ఆలోచించి సాయం చేయండి. భూలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. మీ మనస్సు ఏం చెబుతుందో దానిపై శ్రద్ధ చూపుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇతరుల నుంచి అభిప్రాయాలను తీసుకునే బదులు మీ మనస్సు ఏం చెబుతుందో అది తెలుసుకోండి. శుభకార్యాలకు యత్నాలు మొదలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ, గృహ, యోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచన గోచరిస్తోంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లో సంబంధాలు ఏర్పడతాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి తెలివిగా వ్యవహరిస్తే అదృష్ట యోగం పొందవచ్చు. పరిస్థితులకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేయండి. ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అధికారులతో సఖ్యత అవసరం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. విఘ్నాలున్నా విజయము ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్తగా ఆలోచించండి. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మ చింతన శక్తినిస్తుంది. కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ దినచర్యలో మార్పు రాబోతోంది. దీనివల్ల మీ పని భారం పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని మీరు సానుకూలంగా మార్చుకుంటారు. పనిచేసే చోట ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచుతారు. సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన, గృహ యోగాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.
పని భారం తగ్గే సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. చక్కని శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి. సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. ఒక ప్రణాళిక ప్రకారం పని చేయండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఎదురు చూస్తున్న పని అవుతుంది. జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. తద్వారా మీకు ఆదాయాన్ని తెచ్చే వేరే పనిలో అవకాశం సైతం మీ తలుపు తట్టనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు తగ్గుతాయి. సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కాలం. ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో సుస్థిరమైన ఫలితాలు ఉంటాయి. మనోబలంతో నూతన కార్యాలను ప్రారంభించండి. భూ గృహ ప్రాప్తి సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమ పెంచండి. కాలాన్ని మంచి పనులకై వినియోగించే ప్రయత్నం చేయండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ పని, నివాస స్థలాన్ని మార్చాలని కోరుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ, ఇళ్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు, ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది. కృషిని పెంచాలి. అడుగడుగునా విఘ్నాలు ఉంటాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. సహనం కాపాడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలను అమలులో పెట్టాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరువైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీరు నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయంగా, గౌరవంగా ఉండండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు, ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు, ధన వ్యయం, దూర ప్రయాణాలు, ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ధర్మబద్ధంగా పనిచేయండి. కోరుకున్న ఫలితం వస్తుంది. కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది. ధైర్యం చాలా అవసరం. ఉత్సాహాన్ని తగ్గనివ్వవద్దు. శక్తికి మించి కష్టపడాలి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. ఉద్యోగ రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది. పనికి దూరంగా ఉండేలా చేసేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంలో పడకుండా అన్ని అంశాలపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు యత్నిస్తారు. అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి. కొందరికి ధన నష్టం గోచరిస్తోంది. గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు వాహనాలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. ఉద్యోగ ఫలం అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పని ప్రారంభించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకునే ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దాంతో మీకు కావలసినవి కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో కారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు అవుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా పని పూర్తవుతుంది. నిరుత్సాహం చెందకుండా కృషిని కొనసాగించండి. శాంత చిత్తంతో ఆలోచించండి. మొహమాటం వద్దు. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఆశ్చర్యం నుంచి తేరుకొని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. రుణాల కోసం యత్నాలు మొదలవుతాయి. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకోని విధంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా స్థిర నిశ్చయంతో ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయాలి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. నమ్మకం గెలిపిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఫలిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.